వావ్! చాక్లేట్ కేక్ ఇంత ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చా? అది కూడా స్పాంజ్‌లెస్‌గా ఓవెన్ లేకుండా. వావ్! ప్రాసెస్‌లోకెళ్ళిపోతాం చూసేయండి. 3 వంతుల మైదా అయితే తీసుకోవాలి. ఏదైనా ఒక గిన్నెతో అయితే తీసుకోవచ్చు. అలాగే ఒక వంతు కోకో పౌడర్ అయితే తీసుకొని జంట్లో అయితే వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే వేసుకోవాలి. బేకింగ్ సోడా లేకపోతే మీరు వంట సోడా కూడా యూజ్ చేయొచ్చు. అలాగే చిటికెడు సాల్ట్ అయితే వేసుకొని జల్లెడ పట్టేసుకొని ఒక గిన్నెలో అయితే వేసేసుకోవాలి. అలాగే మీరు ఏదైతే గిన్నెతో తీసుకుంటున్నారో అదే గిన్నెతో ఒక అరకప్పు పంచదార అయితే తీసుకోవాలి. అలాగే అరకప్పు పెరుగు కూడా, అరకప్పు ఆయిల్ కూడా వేసుకోవాలి. మీరు ఏదైనా ఒక ఆహ్, ఏంటంటారు ఒకే మెజర్‌మెంట్‌తో ఒక గిన్నె అయితే తీసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వెనిగర్. వెనిగర్ బదులు మీరు అదే లెమన్ కూడా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ అయితే వేసుకొని అదే తక్కువ 1 నెంబర్ మీదే మీరు హీట్ చేసుకోవాలనమాట. మిక్సీ పట్టుకోవాలి. చూస్తున్నారు కదా! ఈ విధంగా మనం ముందుగా జల్లెడ పట్టుకున్న ఈ మైదా మిశ్రమాన్నయితే అందులో కొంచెం కొంచెం మనం మిక్సీ పెట్టుకున్నాం కదండీ! పెరుగు ఇదంతా గూడా. సో, ఇది కొంచెం కొంచెం వేసుకుంటూ రౌండ్ షేప్‌లో మిడిల్‌లో కట్ ఇవ్వాలనమాట. రౌండ్‌గా తిప్పుకుంటూ మిడిల్‌లో ఒకసారి కటింగ్ ఇవ్వాలి. అలా ఇవ్వడం వల్ల ఏంటంటే కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా అయితే మనకి వస్తుంది. చూస్తున్నారుగా కన్సిస్టెన్సీ మంచిగా రావాలి అంటే ఈ మెథడ్‌నయితే మీరు ఫాలో అవ్వాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్‌గా కేక్ అన్నది వస్తుంది. చూస్తున్నారు కదా! ఇలా రిబ్బన్ కన్సిస్టెంట్ వచ్చేంత వరకు మీరు మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ మిశ్రమం గనక కొంచెం గట్టిగా గాని ఉంటే అప్పుడు కొంచెం పాలైతే వేడి చేసి చల్లార్చిన పాలైతే వేసుకొని కలుపుకోవాలన్నమాట. ముందుగా నేనైతే కేక్ మొలైతే తీసుకుంటున్నాను. లేదా మీ దగ్గర ఏదైనా గిన్నె ఉంటే అది తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా! కొంచెం ఆయిల్ అయితే వేసుకొని చుట్టూ పాముకొని అలాగే మైదా కూడా వేసుకొని రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ముందుగా కేక్ బ్యాటర్‌నయితే వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా! మొత్తం అంతా కూడా ఈ విధంగా వేసేసుకొని ఒక 2, 3 సార్లు కొంచెం పైకి కిందకి అంటే ఏమైనా బబుల్స్ ఉంటే పోతాయన్నమాట. ముందుగా ఒక స్టవ్ వెలిగించి ఒక గిన్నె కొంచెం ఇసుకైతే వేసుకొని దాని మీద ప్లేట్ అయితే పెట్టుకొని ఒక 10 నిమిషాలైతే ఇచ్చేసుకోవాలి. మనం ముందుగా కేక్ బ్యాటర్ అయితే వేసుకున్నాం కదండీ! అదైతే పెట్టేసుకొని అప్పుడు ఒక ప్లేటు లేదా మందపాటి గిన్నె అయితే మీద పెట్టేసుకొని దాని మీద ఒక బరువంటి రాయి అయితే పెట్టేసుకోవాలండి. ఎందుకంటే ఆవిరి అన్నది పోకుండా ఒక 40 మినిట్స్ తర్వాత చూసుకోవాలి ఒకసారి. తర్వాత ఇంకో 15 మినిట్స్ నాకిది కొంచెం ఎందుకో అవ్వలేదనిపించింది. సో, ఇంకొక 15 నిమిషాలయితే మళ్ళీ ఉంచుకున్నాననమాట. లో ఫ్లేమ్‌లో అయితే ఉడికించుకోవాలండి. లేదంటే మాడిపోతుంది. సో, లో ఫ్లేమ్‌లో ఏంటంటే మనకు మంచిగా పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుందనమాట. మాక్సిమం 55 మినిట్స్‌లో మనకి కేక్ అన్నది రెడీ అయిపోతుంది. అదే ఓవెన్‌లో అయితే నేనంత పర్ఫెక్ట్‌గా చెప్పలేను. సో, నాకు ఓవెన్ తెలీదండి. నేను ఇంట్లోనే గ్యాస్ మీద ట్రై చేశాను కాబట్టి చూస్తున్నారు గదా! మళ్ళీ ఇంకొక మొత్తం ఓవర్‌గా 55 మినిట్స్ తర్వాత మనకి కేక్ అనేది రెడీ అయిపోయింది. చూస్తున్నారు గదా! అంటుకోవట్లేదు. సో, ఇది పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయింది. చల్లారిన తర్వాత మనం ఇది రిమూవ్ చేసుకోవచ్చండి. మీరు ఏదైనా గిన్నెతో తీసుకుంటే కొంచెం చుట్టూ కూడా నెయిల్‌తో అదే చాక్‌తో అనేసుకుంటే వచ్చేస్తుంది కేక్. చాలా చూస్తున్నారు గదా! ఎంత స్పాంజీగా ఎంత మంచిగా అయితే మనకి కేక్ అయితే వచ్చేసింది. రెడీ అయిపోయింది కదా! ఫస్ట్ టైమ్ మన వీడియో చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని అయితే ఫాలో అవ్వండి. చాలా సింపుల్‌గా అయితే నేను ప్రిపేర్ చేస్తూ ఉంటాను. మీకోసం మంచి మంచి కుకింగ్ రెసిపీస్ అయితే తీసుకొస్తానండి. ఇంతేనండి ఇలా కట్ చేసేసుకొని మన ఇంట్లో మన పిల్లలకి మన చేతులతో ఇలా చాక్లేట్ కేక్ ఇంకా మంచి మంచి కేక్స్ నేను ఇంకా ప్రిపేర్ చేస్తానండి. నా ఛానల్ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. కొంచెం సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి రెసిపీస్ మీ ముందుకి తీసుకొస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. చూస్తున్నారు గదా! ఈ విధంగా అయితే మనకి స్పాంజ్ ఎంత మంచిగా వచ్చిందో చూస్తున్నారు గదా! నేను చెప్పడం కాదు మీరే చూసేయండి. చూస్తున్నారు గదా! మా పాప అయితే చాలా ఇష్టంగా అయితే తింది. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థాంక్ యూ వాచ్. బాయ్ బాయ్.